క్షమించవలసింది నేను కాదు, నువ్వు రాధేయ, నువ్వు. అపురూప ఆదరణ కల్పించి అపరాధభావం అంటావేంటి మిత్రమా? నీ ఔన్నత్యం అన్యులకి సాధ్యమా? నీచ కులమనే అగాధాన్ని చూపించి నా అస్తిత్వానికి భంగం కల్పించినప్పుడు అక్కున చేర్చుకుని అనర్ఘరత్న ఖచ్చిత సింహాసనాన్ని, అంగరాజ్యాన్ని రగడి అయినా ఆలోచించకుండా నాకందించావు ఇతుడా. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్న తల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుణ్ణి చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఓరిమికి ప్రతీకగా పరిడవిల్లే భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడనై నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా. మిత్రమా, నీ దయ ముందు నా జీవితం ఎంత?